ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన యోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 6వ భాగం 166 నుండి 193 వరకు సూక్తి సుధాలు ప్రారంభం. మన మనస్సుకు జ్ఞానమే ఆహారం, ధారణయే స్నానం, మంత్రమే రక్షణ, మౌనమే నిద్ర, ధ్యానం విశ్రాంతి, ప్రాయశ్చిత్తమే చికిత్స, ఆత్మానుసంధానమే లక్ష్యం, దైవానుగ్రహమే అలంకారం, గురూపదేశమే భూషణం, శరీరమే తల్లి, చంచలం స్వభావం, నిశ్చలం సాధన, బుద్ధియే తగిన గురువు, చిత్తం సోదరుడు, అహంకారం భర్త, ఆత్మ తండ్రి, సూర్యచంద్రులు స్నేహితులు, పంచభూతాలు బంధువుల లాంటి వారు. మన జీవితం అనే రైలు బండికి మనస్సు ఇంజన్, శరీరం భోగీలు లాంటిది. ప్రతిరోజు ఈ రెండింటికి బాగా పరిశీలించి జాగ్రత్తగా శుభ్రపరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సుఖంగా జరుగుతుంది. జ్ఞానం యోగం అనే 2 పట్టాలపై ప్రయాణం చేయాలి. శరీరానికి యోగం, మనస్సు జ్ఞానంతో శుభ్రమవుతాయి. గురువు మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. వారి అనుమతితోనే మనం ప్రయాణం చేయాలి. ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. బాల్యం నుండే ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు జీవితమంతా ఆనందాన్ని అనుభవిస్తారు. చివరకు వృద్ధాప్యం కూడా స్వర్గంగా మారుతుంది. జగమంతా మన కుటుంబంగా భావిస్తూ అందరికీ ఆనందాన్ని అనుభవింపజేస్తారు. జన్మ చరితార్థమవుతుంది. వీరి దర్శనమే మహాభాగ్యం. స్పర్శ పాప నాశనం, అనుగ్రహమే దుఃఖ నివారణం. వీరి ప్రభావం తరతరాలకు వరం. ఇలాంటి మహాత్ములు లభించుట ప్రస్తుత కాలంలో కష్టం. అలాంటి వారిని సేవించే అవకాశం లభించుట మన అదృష్టం. దృష్టిలోని సకల ప్రాణుల హృదయాలలో పరమాత్మ ఉన్నాడనే జ్ఞానం మనందరికీ బలంగా ఉంటే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అరాచకాలు, అల్లకల్లోలాలు, హింసలు జరగడానికి ఆస్కారమే ఉండదు. విశ్వమంతా శాంతిమయంగా ఉంటుంది. విశ్వశాంతి ఇంతకంటే సులభ మార్గం లేదు. ముందు మనలో, మన కుటుంబంలో కలహాలు కలతలు లేకుండా జాగ్రత్త పడాలి. తర్వాత గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం శాంతిమయమవుతుంది. శరీరం అనే కారు గల మనస్సే డ్రైవర్. శరీరం అనే కారు మనస్సే డ్రైవర్. ఒక చేతిలో స్టీరింగ్, మరొక చేతిలో గేర్, కళ్ళల్లో క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ ఒకవైపు మాటలు, మరోవైపు మన మాటలు. వేరే వైపు ఆలోచనలతో దృష్టి రోడ్డుపై పెట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ క్షేమంగా గమ్యాన్ని చేరుస్తాడు. ఏమాత్రం అజాగ్రత్త వహించిన తనకు కారుకు ప్రమాదం. ఇంతకు కారు డ్రైవరే కాదు, ఓనర్. మన మనసు కూడా మన శరీరాన్ని ఈ విధంగానే నడిపిస్తుంది. ఇందులో జాగ్రత్త అనేది ప్రధానం. కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, పరమాత్మ కనిపించదు. కళ్ళు మూస్తే ప్రపంచం కనబడదు, కానీ ప్రయత్నం చేస్తే పరమాత్మ కనిపిస్తాడు. ప్రపంచం కనిపించడానికి కళ్ళు తెరవడంతో పాటు వెలుగునిచ్చే సూర్యుడు ఎలా అవసరమో కళ్ళు మూస్తే జ్ఞానం అనే వెలుగు కావాలి. పరమాత్మ కనబడడానికి జ్ఞానం అవసరం. జ్ఞానమే గురువు ద్వారా జ్ఞానం లభిస్తుంది.
జ్ఞాన సాధనకు ప్రయత్నమే ప్రధానం. ఆకలి, దప్పిక, నిద్ర, మలమూత్ర విసర్జనం ఎప్పుడు అవసరమైతే అప్పుడే వెంటనే పూర్తి చేయాలి. బలవంతంగా ఆపడం, వాయిదా వేయడం పనికిరాదు. ఇందులో ఆకలి ప్రధానమైనది. ఆకలి వేసినప్పుడు అనుకూలమైన పదార్థం అవసరమైనంతనే తీసుకోవాలి తప్ప ఆకలి లేనప్పుడు అనవసర పదార్థాలు రుచికి మొహమాటానికి ఎక్కువ తీసుకుంటేనే అనారోగ్యానికి మూల కారణమవుతుంది. కాలం కాదు, అవసరమే ముఖ్యం. ఆకలి మోతాదు తెలిస్తే ఆనందం. ఎవరి వల్లనో ఏదో ఒక మంచి జరిగితే మన అదృష్టం, దైవానుగ్రహంతో జరిగిందని అంటుంటాం. పొరపాటున ఎవరి వల్లనైనా ఎప్పుడో ఒకసారి చెడు జరిగితే మాత్రం అంతా ఆ వ్యక్తి వల్లనే జరిగిందని అందరూ సాధిస్తూ, అవమానిస్తూ, శిక్షించడానికి మూలుకుంటాం. ఇది ఎంతవరకు సమంజసం? చెడు దైవానుగ్రహం కాదా? అదృష్టం కాదా? సృష్టిలోనే మనలోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి. మౌనంగా బాధలు భరిస్తూ ఇతరుల బాధలను తొలగించే ప్రయత్నం చేయువారే మహాత్ములు. కసితో, కనికరం లేకుండా తాము సుఖపడుతూ ఇతరులను బాధలకు గురి చేసేవారే రాక్షసులు. తమ బాధను తొలగించుకునే ప్రయత్నించేవారు మానవులు. బాధపడే వారిని చూచి ఆనందించేవారు పిశాచాలు. అసలు బాధలే లేని వారు జీవన్ముక్తులు. వీరితోనే సమాజానికి సంపూర్ణంగా మేలు జరుగుతుంది. ఈ బ్రహ్మాండంలోని అండమే పిండాండంగా ఏర్పడింది. పిండాండమనే మన శరీరంలో బ్రహ్మాండమంతా దాగి ఉందని నిశ్చయ రూపమైన బుద్ధితో తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానంతో నిత్యానుభవంలోకి తెచ్చుకోవడమే యోగం. ఇందులో స్వాత్మానందాన్ని నిత్యం అనుభవించడమే ఆనంద జీవనం. ఇదే జీవన్ముక్తి. మోక్షం కూడా ఇదే. ఆనంద జీవన సాధనకే ప్రయత్నం అవసరం. దైవానుగ్రహం కోసం ఉన్నంతలో దానం చేయగలగాలి. అనాసక్తిని, సంతృప్తిని అలవర్చుకోవాలి. భక్తి శ్రద్ధలు పెంచుకోవాలి. దృఢమైన విశ్వాసం కావాలి. అందరిలో అంతటా దైవాన్ని దర్శించే స్థాయికి ఎదగాలి. అప్పుడే మనకు దైవానుగ్రహంతో పాటు మన సత్సంకల్పాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి. ఏదో మొక్కుబడిగా చేసే ఏ పని కూడా పూర్ణ ఫలితం ఇవ్వదు. బలవంతంగా అయిష్టంగా చేసే పనులతో కూడా ఫలితం రాదు. ఎల్లప్పుడూ ఉండేది, తెలివితోనే తెలుసుకోగలిగేది, ఆనందంగా ఉండేది ఏదో దానికే పరమాత్మ అని గుర్తు. పరమాత్మ పూర్ణాంశంతో అవతరించిన వారే దేవతలు. సృష్టి అంతా పరమాత్మాంశ స్వరూపంతో నిండి ఉంది. సృష్టిలోని సకల ప్రాణుల్లో పరమాత్మ అంశనే ఆత్మరూపంతో జీవాత్మగా మారింది. జీవాత్మలుగా మనం జీవిస్తున్నాం. జీవాత్మ నుండి ఆత్మరూపంగా మారితే పరమాత్మను చేరినట్లే అవుతుంది. భూమిపై నివసిస్తూ జీవిస్తున్న మనకు ఆకాశంలోని సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు అంతే ముఖ్యం. సూర్యుని ప్రకాశం ఎంత అవసరమో చంద్రుని శీతలం కూడా అంతే అవసరం. సూర్యుడు గ్రహరాజు అయితే చంద్రుడు నక్షత్రరాజు. సూర్యచంద్రుల సమన్వయంతోనే మన జీవితకాలం నడుస్తుంది. సూర్యచంద్రులను సమానంగా దర్శించాలి. మన రెండు కళ్ళు ఏ విధంగానో అదేవిధంగా సూర్యచంద్రుడు అవసరం. మనకు ఆకాశం పగలు నీలి రంగులో, రాత్రి నలుపు రంగుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆకాశానికి ఏ రంగు లేదు, రూపం కూడా లేదు. ఆకాశం శూన్యం, అనంతం. ఆకాశాన్ని పోల్చుటకు లోకంలో మరొకటి లేదు. ఆకాశాన్ని ఆకాశంతో పోల్చవలసిందే. అవకాశమే ఆకాశం. దీనికి శబ్దగుణం ఉంది. దీనిని తన్మాత్ర అంటారు. శబ్ద తన్మాత్రల వల్లనే మనం వినగలుగుతున్నాం. సూర్యుడి రంగుల కిరణాలలోని స్వల్ప ప్రకాశం గల నీలిరంగు కిరణాల వల్ల ఆకాశం నీలిరంగుగా కనిపిస్తుంది. నిశ్శబ్దం నుండి శబ్దం, తెలుపు నుండి అనేక రంగులు వచ్చినట్లు మన నుండి అనేక ఆకర్షణలు వస్తున్నాయి. రంగుల ప్రపంచమే అనేక రంగులతో మనల్ని ఆకర్షిస్తుంది. తెలియని ఆందోళనకు గురి చేస్తుంది. చెట్టుకు వేరులాగా మూలం బలంగా ఉంటే చెట్టు బాగుంటుంది. మనకు మనస్సే మూలం. మన మనస్సు బలంగా తయారైతే బలవంతంగా ఆకర్షించే ప్రపంచాన్ని జయించగలం. పంచభూత ప్రపంచాన్ని కాపాడుకోగలం. సద్వినియోగం చేసుకోగలం. దానంతో ధర్మాన్ని, జపంతో మంత్రాన్ని, నమస్కారంతో సూర్యుణ్ణి,
నమ్మకంతో భక్తిని, శరణాగతితో దైవాన్ని, ప్రాయశ్చిత్తంతో పాపాన్ని, ధారణతో ధ్యానాన్ని, అవగాహనతో జ్ఞానాన్ని, అభ్యాసంతో యోగాన్ని, శ్రద్ధతో కర్మను, దయతో ప్రాణులతో, ప్రేమతో బంధువులను, సహనంతో సంసారాన్ని, సేవతో తల్లిదండ్రులను, భక్తితో గురువు అనుగ్రహాన్ని సాధించుకోగలం. మన జీవితం క్రికెట్ ఆట లాంటిది. మనస్సే బౌలర్. ఆలోచనలనే బంతిని వేస్తూనే ఉంటాడు. వచ్చిన బంతిని సరిగా కొట్టలేక, పట్టుకునేవారు లేక, అవసరమైనవన్నీ పరుగులు తీయలేక అనవసరంగా పరిగెడుతూ సతమతమవుతున్నాం. అలసిపోతున్నాం. చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. చివరకు ఆయుష్ అనే వికెట్కు బంతి తగిలే వరకు మాత్రమే మన ఆట గెలుపు, ఓటమి దైవాధీనమే. మన ఆట గెలుపు, ఓటమి దైవాధీనమే. లోకంలో మన మాటలు చేతులతో సాధ్యం కాని జటిలమైన విషయాలు మన మనస్సు ద్వారా సాధించుకోవచ్చు. దీనికి సాధన అవసరం. ధారణాయోగంతో మనసు స్వాధీనమవడమే కాక బలంగా మారుతుంది. సంపూర్ణ జయాన్ని ఇస్తుంది. అనుభవంలోనే తెలుస్తుంది. మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు. శరీరం తగ్గినా క్షీణించినా మనస్సు యథావిధిగా పనిచేస్తుంది. ఇంకా వేగం పెరుగుతుంది, బలహీనమవుతుంది. మనకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో పవిత్రత అంతకంటే ఎక్కువ అవసరం. పరిశుభ్రత కేవలం శరీరానికి మాత్రమే, కానీ పవిత్రత వల్ల మనస్సు పరిశుభ్రమవుతుంది. దానికి మలినం ఉంటే ప్రతిబింబం సరిగా కనబడినట్లు మలినమైన మనస్సుతో దైవాన్ని దర్శించుకోలేడు. పవిత్రత కోసమే సదాచారం, నియమనిష్టలు తప్పనిసరి అవసరం. మనస్సు పవిత్రంగా ఉంటేనే దీన్ని రక్షించే మంత్రం వల్ల ఫలితం ఉంటుంది. పవిత్రత లేని జపంతో ఫలితం ఉండదు. మనం రోజు తినే ఆహార పానీయాలను విసర్జించే మలమూత్రాలను వెంటనే మరచిన విధంగా మనం అనుభవించే కలిసి సుఖాలను వెంటనే మరచుటకు ప్రయత్నించాలి. చివరకు ఆనంద జీవనం మిగులుతుంది. మరపు మనకు భగవంతుడిచ్చిన వరమే, కానీ వరమిచ్చిన భగవంతుణ్ణి మరచుటకు మాత్రం కాదు. అనవసరమైన లౌకిక విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృధా కాలక్షేపంతో జీవితకాలమంతా వృధా అవుతుంది. జీవితంలో ఆత్మానందానికి మించిన సుఖం లేదు. ఆత్మబుద్ధికి మించిన గురువు లేడు. ఆత్మీయులకు మించిన బంధుమిత్రులు లేరు. ఆత్మను మించిన దైవం లేదు. లోకంలో ఆత్మను మించిన ఏ పదార్థం, వస్తువు లేదు. సృష్టి అంతా ఆత్మమయమే తప్ప మరొకటి కాదు. ఆత్మ ఎక్కడో లేదు, అంతటా ఉన్న ఆత్మ మనలోనే ఉంది. ఒక్కసారి మన లోపలికి చూడాలి. కనిపించేదాకా వదిలిపెట్టకుండా పదే పదే చూస్తూనే ఉండాలి. మనం భక్తితో కర్మలు ఆచరిస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో భక్తిని కలిగి ఉంటే యోగం అవుతుంది. భక్తితో యోగాన్ని సాధిస్తే జీవన్ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తికి కర్మ, భక్తి, జ్ఞాన, యోగాలన్నీ తప్పనిసరి అవసరమే. కానీ ప్రస్తుత కాలానుగుణంగా ఏది ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. జ్ఞానాగ్నితో కర్మలన్నీ నశిస్తాయి. యోగాభ్యాసంలో భక్తి లయమవుతుంది. జ్ఞానంతో యోగ సాధన వల్ల జీవన్ముక్తి అనే ఆనంద జీవనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో తల్లులు 24 గంటలు తమ పిల్లల కూర్చిన ధ్యాసలోనే ఉంటున్నారు. పిల్లలపై తగు శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. కానీ జీవితం అంతా వారికి అంకితం చేస్తే ప్రయోజనం ఏమిటి? మనకు పిల్లలను ప్రసాదించి వారిని అనుక్షణం కాపాడే దైవాన్ని మరిచిపోకుండా సేవించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన శరీరమే మన స్వాధీనంలో లేనప్పుడు మనం కన్న పిల్లలను ఎలా కాపాడుకోగలం? మనం కేవలం నిమిత్త మాత్రులమే. అంతా దైవ అనుగ్రహంతోనే జరుగుతుంది. దేవతలు ఎందరున్నా దేవదేవుడైన పరమాత్మ ఒక్కడే. మార్గాలెన్ని ఉన్నా మన జీవిత లక్ష్యమైన గమ్యం ఒక్కటే. మనుషులం ఎందరం ఉన్నా మానవత్వం కలిగిన మనస్సులు ఒక్కటే. మనందరి జీవితాలు వేరైనా జీవిత లక్ష్యం మాత్రం ఒక్కటే. రంగులన్నింటికీ తెలిపే, శబ్దాలన్నింటికీ నిశ్శబ్దమే, ప్రాణులన్నింటికీ పరమాత్మని, సృష్టికంతటికీ మన మనస్సే ఆధారమై మూలంగా ఉన్న విధంగా మనకు సర్వం సర్వాంతర్యామియే శరణ్యం. మిగిలినవన్నీ సామాన్యమే. ఆధునిక కాలంలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంగా మారింది. ఇది మన నిత్య జీవిత సర్వస్వమైంది. మన ప్రాపంచిక అవసరాలన్నీ క్షణాల్లో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పూర్తి చేసుకుంటున్నాం. దీని ద్వారానే మన జీవిత లక్ష్యమైన ఆత్మానందాన్ని కూడా సాధించుటకు ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో ఆనందమయ జీవనాన్ని అనుభవించుటకు ఉపయోగించుకుందాం.
ఇంతకంటే సులభమైన మార్గం ఉండదు. ఎప్పుడు ఏది అవసరమో దాన్నే మనం సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ఒక పెద్ద పుల్లను ఎన్ని చిన్న ముక్కలైనా సులభంగా చేయవచ్చు, కానీ చిన్న ముక్కలను అన్నింటినీ కలిపి ఒక పెద్ద పుల్లగా మార్చడమే కష్టసాధ్యం. అదేవిధంగా ఏకం నుండి అనేకం సులభంగా మారింది, కానీ తిరిగి అనేకం నుండి ఏకం కావడానికి అనేక మార్గాలు, సాధనలు, ప్రయత్నాలు, ఉపాయాలు అవసరమైనాయి. ఎవరెవరి అనుకూలాన్ని అనుసరించి శక్తి స్థాయిని గుర్తెరిగి ప్రయత్నం చేయవలసిందే. లక్ష్యాన్ని చేరవలసిందే. మీన మేషాలు లెక్కించే సమయం కూడా లేదు. నిరాడంబరం జీవనం, నిష్కల్మష హృదయం, నిష్కపట బుద్ధి, నిశ్చల మనస్సు, సంపూర్ణ శరణాగతి, దృఢ విశ్వాసం గల వారికి మాత్రమే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. సమాజ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థం సంకల్పించిన కార్యక్రమాలు సిద్ధిస్తాయి. అవసరాలకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే సంపూర్ణ శ్రద్ధ విశ్వాసాలతో ఆశ్రయిస్తారో వారికి తప్పక ఆనందమయ జీవనం లభిస్తుంది. ఏమీ ఆశించకుండానే ఫలితం అందిస్తారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, నక్షత్రాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, చేమలు, గుండ్లు, గుట్టలు, నదీ నదాలు మన కోసం ఏ విధంగా ఏమి ఆశించకుండా సమర్పిస్తున్నాయో అదేవిధంగా మన మహాత్ములు మన కోసం తమ జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తుంటారు. వీరిని మనం సరిగా అర్థం చేసుకుంటే ధన్యులమవుతాం. దర్శించుకున్నా సేవించుకున్నా తగిన ఫలితం లభిస్తుంది. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం శాం మం జాం ఐం ఓం శాం దూం త్రం గం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యానప్రస్థం 6వ భాగం సంపూర్ణమైనది. 166 నుండి 193 వరకు సూక్తుల సుధ పూర్తి అయినది. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.